హాయ్ అండి. ఈరోజు అందరికీ ఉపయోగపడే ఒక చిన్న విషయం మాట్లాడదామని చెప్పి అనిపించిందండి. మీలో ఎంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నారో చెప్పండి. తీసుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారో కూడా చెప్పండి. ఏంటి ఈవిడ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతుంది, ఈవిడ ఏమన్నా చెయ్యిస్తుందా అనుకుంటున్నారేమో. నేనేమి హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఏం చేయించను గానండి. నేను నా ఫ్యామిలీ కోసం అయితే తీసుకున్నాను. 3 ఇయర్స్ అయింది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారండి. కానీ తీసుకున్న తర్వాత మాత్రం చాలా భరోసాగా ఉంటది. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఒక ధైర్యం అయితే చాలా ఉంటదండి. అది నా ఎక్స్‌పీరియన్స్ తోటయితే చెప్తున్నాను. ఒకటండి. ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అంటే, ఇన్‌కేస్ మన ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఫంక్షన్స్‌కైనా సరే మనం చాలా అమౌంట్స్ ఇవన్నీ ఖర్చు పెట్టుకుని, బట్టలని, అలంకరణ సామాన్లని ఇటువంటియన్నీ కొనుక్కుంటా ఉంటాం. కానీ మనకు సంబంధించి ఏది కూడా మనం ఆలోచించుకోమండి. మనకి ఆ ఫంక్షన్ ఉన్నంత సేపే అవన్నీ ఆర్భాటంగా కనిపిస్తాయి. తర్వాత ఒక మూలన పడేస్తూ ఉంటాం. ఎలా ఉంటదంటే మధ్య తరగతి కుటుంబాలతోటి 1 గ్రామ్ బంగారం తీసుకోవాలని ఇప్పుడు హై కాస్ట్‌లో ఉంది కదా! ఎందుకని ఆలోచిస్తాం. అదే రూ. 10,000 పెట్టి అప్పటికప్పుడు డ్రెస్ కొనాలన్నా కూడా ఆలోచించం. ఇదే మనల్ని అదే పరిస్థితుల్లో ఎప్పుడు ఉండే పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయని నా ఉద్దేశం అండి. ఒక్కటండి, మన జీవితానికి ఏది భరోసా ఇస్తదో ముందు దాని గురించి ఆలోచించడం ముఖ్యమండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకేసారి అమౌంట్ పెట్టలేని వాళ్ళు మంత్లీ కూడా ఈఎంఐల రూపంలో పే చేసుకోవచ్చు. అలా కూడా ఆలోచించండి. మీ కుటుంబం కోసం మీరొక్కసారి ఆలోచించి హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి తీసుకొని సేఫ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాయ్ బాయ్.